ఏపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా సీఎం జగన్ మాత్రం నా కళ, నా లక్ష్యం అంటూ సరికొత్తగా ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఫిక్స్ అయింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ నేతలు తమ తొలి ఎన్నికల సభకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోని కృష్ణా మైదానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు మైదానాన్ని పరిశీలించారు. ఈ సమావేశానికి 70,000 మంది హాజరవుతారని ఆశిస్తున్నామని, ఈ ప్రాంతానికి కీలకమైన బీఎస్పీ ప్రైవేటీకరణ వ్యతిరేకించడమే దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఉక్కు కర్మాగార నిరసనలో కేంద్ర బిందువుగా ఉంది. కార్మిక సంఘాలు మరియు విశాఖ హక్కు పరిరక్షణ పోరాట కమిటీ 1000 రోజులకు పైగా తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ నైతిక స్థైర్యాన్ని సమావేశం పెంచిందని కాంగ్రెస్ భావిస్తోంది. రేవంత్ రెడ్డి రాకతో పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపుతుందని డీసీసీ అధ్యక్షుడు గొంప గోవిందరాజ్ అన్నారు. ఆయన శక్తివంతమైన వాక్చాతుర్యం, నిబద్ధత పార్టీ కార్యకర్తలను ప్రభావితం చేస్తాయన్నారు. గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. తెలంగాణలో పాతుకుపోయిన బీఆర్ఎస్ ను ఓడించి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపడం ద్వారా వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పి ఖాతా తెరవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.